వెల్కమ్ టు గార్డెన్ మాన్యా విత్ మోహన్. ఈరోజు మనం మోహన్ గారు ప్రూనింగ్ చూపిస్తానన్నారండి. ఈ ప్లాంట్ అడీనియంలోనే ఈ ఫ్లవర్ పేరు రోమ్. చూడండి ఇంకా కొంచెం పెద్ద సైజు వచ్చేది, ఇక ఈ సంవత్సరం ఎందుకో కొద్దిగా చిన్న సైజ్ పూలు వస్తున్నాయి. దీని ఏజ్ వచ్చేసి 10 years ఏజ్ ఉంటుందండి. ప్రతి సంవత్సరం మార్చిలోనే కట్ చేసేవాళ్ళు, కానీ ఇయర్ లేట్ అయిపోయింది. బాగా ఫ్లవర్స్ కూడా ఉన్నాయని ఆపాను, కానీ ఇప్పుడు ఈరోజు ఆయన చేయాల్సిందే అని అన్నారు. ప్రతి ఇయర్ కటింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, నా ఫస్ట్ వీడియోలో కూడా ఇది ఉందండి. రోమ్ చూడొచ్చు. మోహన్ గారు వచ్చేసారు. ఏదైనా ఒక ప్లాంట్ని ప్రూన్ చేసుకోవాలి అంటే 2 రోజులు లేదా 3 రోజుల ముందు నుంచి వాటరింగ్ ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత మనం ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసేటప్పుడు దీంట్లో 2 రకాల ప్రూనింగ్స్ ఉంటాయి. ఒకటి హార్డ్ ప్రూనింగ్, రెండోది జనరల్ ప్రూనింగ్. మేము ఎప్పుడు హార్డ్ ప్రూనింగ్ చేస్తాం. ఎందుకంటే మొక్క ఇది పెద్దది, రెండోది మేము దీనికి ఏదైనా మేము రెగ్యులర్ చూస్తూ ఉంటాం కాబట్టి మేము హార్డ్ ప్రూనింగ్, మాకు దీని గురించి పూర్తిగా తెలుసు కాబట్టి మేము హార్డ్ ప్రూనింగ్ చేస్తాం. సాఫ్ట్ ప్రూనింగ్కి హార్డ్ ప్రూనింగ్ తేడా ఏంటంటే, మామూలు జనరల్ చేసిన ప్రూనింగ్లో 3 నుంచి 4 అంగుళాలు కొమ్మ వదిలేస్తాం, కానీ హార్డ్ ప్రూనింగ్లో 2 అంగుళాల మించి కొమ్మ వదలం. ఇప్పుడు ప్రూనింగ్ చూద్దాం. ఇది స్టెమ్ స్టార్టింగ్, దీని నుంచి 2 అంగుళాలు అంటే 1, 2. చిన్న కొమ్మ లేత కొమ్మ అని కూడా ఏమీ వదలకూడదండి. ప్రతి కొమ్మని ప్రూనింగ్ చేసినప్పుడు ప్రతి కొమ్మని మనం ప్రూన్ చేస్తాం. వాటరింగ్ ఎన్ని రోజులు ఆపాలండి? ప్రూనింగ్ అయిపోయిన తర్వాత మినిమంగా 1 వారం రోజులు వాటరింగ్ చేయకూడదు. ముందు ఒక 3 రోజులు ఆపేసేస్తే మంచిది. ఇందులో ఏంటి పాటింగ్ మిక్స్లో ఏదో తేడా కనపడుతుంది. పైన క్లే బాల్స్ వేసినామండి. క్లే బాల్స్ పాటింగ్ మిక్స్లో కూడా కలిపాము. క్లే బాల్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఒకటి రూట్స్కి వెంటిలేషన్, ఎయిరింగ్ బాగా ఉంటుంది. అది రూట్స్ ఎక్కువ ఫామ్ అవడానికి, వాటర్ డ్రైనేజీకి బాగుంటుంది. పూలు అయిపోయాక కట్ చేయకూడదా అండి? ఇది ఒక మాయ చెట్లు అండి, ఎప్పుడు మొగ్గలు పూలు చూపిస్తూనే ఉంటాయి. కాబట్టి పూలు అయిపోయినాక ఇప్పుడు బాగుంది మొక్క అని అనుకుంటే ప్రూనింగ్ మీరు సంవత్సరం అంతా కూడా చేయలేరు. ఏ మొక్కకైనా ఎప్పుడు చేయొచ్చు అంటారు? ఎప్పుడైనా సరే శీతాకాలం క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత, ఇక ఎండలు వేడి పెరుగుతోంది అన్నప్పుడు చేసేసుకుంటాం బెస్ట్ అండి. అంటే సంవత్సరంలో ఈ నెల చేయాలి అనేది ఫిబ్రవరి నెలాఖరు నుంచి, అంటే మార్చిలో బెస్ట్ అండి. మార్చిలో అన్ని రకాలుగాను మార్చిలో బెస్ట్. ఇట్లా ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఫంగిసైడ్, ఇది సాఫ్, ప్రతి కటింగ్ మీద లైట్గా రాసేసాయి. ఇది మనకి పెస్టిసైడ్ షాప్లో దొరుకుతుందా? ప్రతి పెస్టిసైడ్ షాప్లో దొరుకుతుంది ఫంగిసైడ్. ఇది సాఫ్ అండి. ఇది రాయటం వల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడ మీకు ఈ రాట్ అవటం కానీ, ఫంగస్ ఇన్ఫెక్షన్ అవటం కానీ, లోపలికి ఇంజెక్ట్ అవటం కానీ జరగదు. వూండ్స్ మీద రాసేసేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇటు నుంచి ఏదైనా ఫంగస్ ఎంటర్ అవుదామన్నా దీన్ని ఫంగిసైడ్ రాయటం వల్ల ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే ప్రతి వూండ్ మీద ఇది అప్లై చేయాలి. మీరు ఏదైనా సరే చెట్టుని ప్రూన్ చేసినప్పుడు ఒక వారం రోజులు కొంచెం షేడ్లోకి మొక్కని కనుక ఇది చేస్తే మీకు తొందరగా కొత్త చిగురు తొందరగా ఊరుకుంటుంది.
అండ్ హెల్తీగా కూడా. ఏదైనా కొమ్మ కొంచెం షేప్ బయటకు ఉంది అనుకున్నప్పుడు ఇది మొక్క కొమ్మ లావుగా ఉంది బాగుంది అని అనుకోవద్దు. మొక్క షేప్ కూడా చాలా ముఖ్యం. ఎంత చక్కగా గుబురుగా ఉంటే అంత బాగుంటుంది. అలాగే మీరు మొట్టమొదటిసారి ఈ ప్రూనింగ్ అయిన తర్వాత చేసే మొట్టమొదటి వాటరింగ్లో కూడా 5 లీటర్స్కి ఒక టీ స్పూన్ సాఫ్ కలిపి ఫస్ట్ వాటరింగ్ దాంతో పోసేసేసి మళ్ళీ 2 డేస్ గ్యాప్ తర్వాత నుంచి జనరల్ వాటరింగ్ స్టార్ట్ చేసుకోండి. ప్రూనింగ్ మార్చిలో ఎందుకు చేయమంటామంటే మార్చి నుంచి అక్కడ టెంపరేచర్ రేజ్ అవుతుందండి. అక్కడి నుంచి ఒక రకంగా మన హ్యూమిడిటీ కూడా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసిన కొమ్మలన్నీ కూడా మన గ్రాఫ్టింగ్ ఉపయోగపడతాయి. సో గ్రాఫ్టింగ్ కూడా మార్చ్ అనేది మంచి టైం. సో కొమ్మలు వృధా పోవు, మీకు మొక్క డ్యామేజ్ కాదు. ఇది అన్ని రకాలుగా బాగుంటుంది. రెడ్ కొమ్మలో ఉన్నా కూడా తీసేసేయండి. డైబ్యాక్ అయింది ఎక్కడ కనిపించినా తీసేసి సాఫ్ రాసేసేయండి. థ్యాంక్ యూ వాచింగ్ Garden Mania with Mohan. Have a nice day. Bye.